భాగవతం ఆడేటప్పుడు మధ్యలో మధ్యలో ఒక మంత్రి వచ్చి ఒక పాట పాడతాడు. ఏం పాట పాడతాడు జనాలు నవ్వుతాందుకు, నేనెంత బలవంతాడురా 2 గుడ్డి కొంగలు వచ్చినాను రా అని ఉరుకుతుంటాడు. మధ్యకి లేచి 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 ఉరుకుతుంటాడు. బలవంతుడేనంట కానీ పాడ ఏటకు పోయి 2 గుడ్డి కొంగలు పట్టుకొచ్చిండట. ఈ పాట ఎందుకు చెప్పినంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్లేస్తారు వాళ్ళంటే బుడ్డ పొరగానే చెప్తారు. అంతా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులే, వాళ్ళు గ్రాడ్యుయేట్లు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ. గాలకే కదా ఓట్లకు ఓటక్కున్నదల్లా పాయ్. ఆ ఓట్లల్లా దగ్గర దగ్గర 20,000 ఓట్లు చిత్తాయని అంటులా. 20,000 ఓట్లు చిత్త అయితే మీరు చదువుకున్న వాళ్ళ లేకపోతే పసల కాసిన వాళ్ళ అంటే చిత్తి చేసిన ఓట్ల గురించే వీడియో, అందరి సార్ల గురించి కాదు. అందరి సార్లు మేము మనోభావం దెబ్బ తీసుకుంటే నేనేం చేయలేను. కానీ ఇక ఒక ఛానల్ ఒకటి చెప్తాడు ప్రభుత్వందే తప్పిది, లేకపోతే అదేంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అవగాహన కల్పించలే, అభ్యర్థులు కల్పించలే. ఏంది లొటపీసీలకు కల్పించేది నాకు మామూలుగా అడుగుతా కానీ కోపడకురు. కానీ వీళ్ళు ఇలా కొత్తగా వేస్తున్నారు ఓట్లు, ఎమ్మెల్సీ ఓట్లు కొత్తగా వేస్తున్నారు ప్రజలారా. ఇప్పుడు నిర్ణయాలు మొదలైతే కాలే కదా ఓట్లు. ఇప్పటికి ఎన్నోసార్లు వేసి ఉంటారు వాళ్ళకు ఉద్యోగం వచ్చిన కానించి. ఒక్కొక్క ఆయనకు దగ్గర దగ్గర 1,00,000 నుంచి 1,50,000 రూపాయల జీతాలు ఉంటాయి. ఉద్యోగం వచ్చిన వాళ్ళు అట్టిన ఊరు, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు అట్టిన ఊరు. మరి మీరు చదువుకొని పాస్ అయ్యారా లేకపోతే ఏం చేసి పాస్ అయ్యారు? ఈ చిత్తోట్లు వేసిన సార్లంతా 22,000 ఓట్లు చిత్త అవుతాయి. ఎట్లా అవుతాయి మరి? మీరు గిదే చదువు చెప్తారా మరి మీ సార్లంతా? ఇప్పుడు ఒక క్రికెటర్లకంట అది ఓయో టెస్ట్ యోయో టెస్ట్ ఏదో ఉంటుందిగా, సంవత్సరానికి ఒకసారి పెడతారు. వీడు ఫిట్నెస్కుండా లేడా, లేకపోతే బాల్ కరెక్ట్ కొట్టకున్నా ఉరకకున్నా కానీ, లేకపోతే బౌలింగ్ చేయకున్నా కానీ పక్క కట్ చేసి పక్క కూర్చో అని చెప్తారు. వీళ్ళకు కూడా కసవంటిదే ఒక టెస్ట్ పెట్టాలి. టెస్ట్ పెడితే ఏటా 20-30 మంది జరక్కే అవుతుంది. ముందరకు పోకూడదు నాకు తెలిసి. సార్లు మీరు విద్యాబుద్ధులు చెప్తోళ్ళు, ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోళ్ళు కూడా వాళ్ళు కూడా దగ్గర దగ్గర వాళ్ళు టీచర్తో సమానం అన్నట్టేనే. మరి రేపనాడు ఉద్యోగం వస్తే ఏం చెప్తారు? ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సమాజానికి ఏం చేస్తున్నట్టు? చదువుకున్న కంటే సన్నాసునాయం అంటారు కదా. మరి ఇక అనొద్దా మరి ఇచ్చిన మాట అంటే మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ ఇలా సార్లు మళ్ళీ ఏదో ప్రైమరీ స్కూల్ సార్లు కూడా కాదు, అంతా హై స్కూల్ సార్లు, లెక్చరర్లు, మళ్ళీ పోతే అదేంది గురుకుల పాఠశాలలో చెప్పే సార్లు, గీలకే కదా ఓటు ఉండేది. మరి మీరు ఈ ఓటు కూడా ఏ రాగుడు ఎట్ట పాడవుతారు చెప్పురి? 50 మంది కాదు 100 మంది అభ్యర్థులు ఉన్నా కూడా నీ అభిప్రాయం అనేది 1, 2, 3, 4 ఇప్పుడు 1, 2, 3 అయితే ఉంటాయి కదా. ఒకటి వాళ్ళకి వేసినామంటే ఇంకోరికి 1 నెంబర్ ఏనే వద్దాయి, 2 ఇంకోళ్ళకి వేస్తే 2వ నెంబర్ ఇంకోరు ఏనే వద్దాయి. అది తెలియదా? దానిపైన మీకు అవగాహన కల్పించాలనా? ఎట్లా అవగాహన కల్పిస్తారు చెప్పురి? మీరు ఎడి పిల్లలా, చదువు రాని వాళ్ళ, లేకపోతే కళ్ళు ఏమంటారు కళ్ళు ఏమంటారు కనబడిన వాళ్ళ? ఏమో మీరు ఎంతోమందికి దారి చూపిస్తోళ్ళు, మీరే దారి తప్పిపోతే ఎట్లయితారు సార్లు? మరి 20,000 ఓట్లు చిత్త అవుతాయి. ఇలా ఊర్లలో ఏదైనా ఎలక్షన్లు జరిగితే వార్డుకు 5, 2, 3 గిట్ల చిత్త అవుతుంటాయి. అవి కూడా తమాం అంబేదలు, ఎడ్డోళ్ళు, గుడ్డోళ్ళు గట్ల గాలి వేస్తే అది ఏమైనా అయితే అవుతాయి, లేకపోతే బిగ్గర వేసినోడు పోతే చిత్తోట్లు అవుతాయి. మరి మీరు బిగ్గర వేసిపోయిరా ఏం పాడే ఓట్లు వేస్తాను పోయి? మీరేం చాలు సార్ నాకు అర్థం కాదు. 1,50,000 రూపాయల జీతాలు తీసుకుంటారు, అట్టే ఉంటారు. మొత్తం చదువుకొని డిగ్రీలు మొత్తం దగ్గర పెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు, వాళ్ళు అట్టనే ఉంటారు. ఓట్లు చూస్తారా కల్లా 20,000 ఓట్లు అంటే దగ్గర దగ్గర గెలుపు ఓటమిని నిర్ణయించాయి. ఒక ఆయన అంటాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మళ్ళీ ఓట్లు పెట్టాలి, అవగాహన కల్పించాలి. ఏం అవగాహన కల్పిస్తారు? మీరు ఎడ్డోళ్ళా గుడ్డోళ్ళా? మీకు అవుపడాయా? మీకు తెలివి లేదా? ఎట్లా సార్ ఎట్లా ఓట్లు వేస్తారు మీరు చెప్పురు? ఇక మీ సమాజానికి ఏం చెప్తారు? మీకు ఈ ఓట్లే వేసేది కాకపోయా బయట చదువు పెట్టి చెప్పి పాడవుతారు మీరు. అందుకోసమైన పోరగాలు ఎప్పుడు చూసినా కానీ 18th ఏమంటారు పర్సెంటేజ్ వెనక్కి అవుతుంది, ముందరకైతే అయితే లేదు సార్ బల్లల్లా. గట్లా ఉన్నారు మీరు. ఓట్లు ఏమంటే 20,000 ఓట్లు చిత్తి చేస్తారు సార్, నాకు అర్థం కాదు. కానీ ఇటువంటి సార్లు మీరు పిల్లలకు పాఠాలు చెప్తారు. మీరు పిల్లల పాఠాలు చెప్తే ఆ పిల్లలు ప్రయోజకులే రేపన్నాడు ఇక వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తారు. మీకే దిక్కు లేకపోయే, మీకే సొయ్యి లేకపోయే, పోరగాళ్ళకి ఏం సవి చెప్పి పాడవుతారు? ఇక ప్రజలారా మేమైతే అబద్ధం చెప్పిన ముచ్చట కాదు ఇది. ఆల్రెడీ ఇప్పటికే 12-14 వేల ఓట్లు చిత్త అయిపోయినాయి. 12-14 ఓట్లు చిత్త అయిపోయినాయా? ఇక పొద్దుగా సరకాలు ఇంకా 4-5 వేలు పక్క అవుతాయి. మొత్తం కలిసి 20,000 దాకా పక్క అయితే అవుతాయి. 20,000 ఓట్లు చిత్త చేసిరంటే ఈ రెసౌండ్ తీసుకున్న కాలంలో ఇక మీరే చెప్పాలి ప్రజలారా. ఇంకో గిట్లా ఉంది ఇలా చదువుకున్న వాళ్ళ ముచ్చట, చదువురాళ్ళ ముచ్చట కాదు ఇది. అంతా చదువుకున్న వాళ్ళే,
అందుకోసమే అన్న చదువుకున్న కంటే సన్నాసన ఏమంటే గిందుకోసమే కావచ్చు. ఇక ఉంటే ప్రజలు ఈ పెద్ద పెద్ద సార్లీలని ఏమనలేము. ఒక్కొక్క ఆయన 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళు ఊట కంటే పాడే పుసుకున్న మనోభావం దెబ్బతినగల కానీ ఇక అంతకంటే ఎక్కువ కానీ రేపు ఇప్పుడు ఒక్క బాధ ఏంటంటే ఇవాళ కొత్తగా ఓట్లు అయితే వేస్తలేరు వీళ్ళు. ఇవాళనే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది కొత్తగా వచ్చినాయి అంటే నిజంగానే ఎట్టెట్టి ఇచ్చి పాడవుతారని జర పర్సన్ అవుతారు. ఇప్పటికి ఎన్నోసార్లు వేసిన వాళ్ళు కూడా గిట్ట తప్పులు చేస్తే ఎట్ట ముందర పడదాన్ని చిన్న బాధ అంతే తప్పితే ఇంకో మరో ఉద్దేశం లేదు. సార్లారా ఉపాధ్యాయులు కానీ చదువుపంతులమ్మలు కానీ చదువుకున్న మొన్న చిత్తు ఓట్లు వేసిన వాళ్ళు మీరు అందరూ మరొకసారి గిసోటి రోగు తప్పిన పని చేయకుండా ఓట్లు వేసేటప్పుడే చూసుకోరు ఎవరికి వేస్తే బాగుంటుంది ఏం కథ అనేది, ఎన్ని నెంబర్ వేసినా పలానా కాడ ఎంత నెంబర్ వేయాలనేది క్లియర్గా తెలుసుకొని పోయి ఓట్లు వేయిరి. చిత్తు ఓటేస్తా అరే నాకు అర్థం కాదు కానీ ఇక ఉంటా మరి.